నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, మనం గతంలో 15 సంవత్సరాల కింద ఒక పాట పాడినాం. ఒక పాట వినిపించింది. ఏ పాట అది? పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రాల. ఆ సాంగ్ మీ అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. అదే పల్లె ఈ రోజు కన్నీళ్లు పెడతా ఉంది, పశువులకు మేత అవుతా ఉంది. అదే ముచ్చట్ని న్యూస్ లైన్ తెలుగు మన శంకరన్న దినపత్రిక అయితే ఈ విధంగా రాయడం జరిగింది. దాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాము. మేడిగడ్డ రాజకీయంలో రైతన్న సమాధి బరాబర్. ఈ ముచ్చట ఏకదం రాశిలు ఎట్లా రాశిలంటే, మేడిగడ్డ రాజకీయంలో రైతన్న సమాధి, అంతేనే కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రైతన్న ఈ విధంగా ఏడ్చుకుంటా గొర్రెలు బర్రెలు అన్ని పొలాల్లో మేసుకుంటా ఉంటే కళ్ళారా ఏ విధంగా చూసుకుంటూ బతుకుతాడు? మీరే చెప్పండి. మరి ఇది ఈ ప్రభుత్వానికి అవుపిస్తుందా? అవుపిస్తలేదు. ఏం చేస్తుంది ప్రభుత్వము? మేడిగడ్డ అప్పుల పాలు చేసింది, మేడిగడ్డ ముంచేసింది. కేసీఆర్ తిన్నాడు, నేను కూడా తినొద్దా? కాళేశ్వరం ప్రాజెక్టుని కూల్చేద్దాం, అక్కడ తుమ్మిడి హెట్టి కాడ మరో ప్రాజెక్టు కడదాం, కేసీఆర్ లెక్క నేను మళ్ళీ తినాలి, నా కుటుంబం వెనకాల నేను సంపాదించుకోవాలి, ఇన్ని రోజులు వేల కోట్ల అప్పుల్లో పడ్డా ఇప్పుడు సంపాదించుకోవాలి అన్నట్టుగా ఉంది వ్యవహారమంతా. చూద్దాం. రాజకీయ క్రీడల్లో సంవిధానం మారుతున్న రైతన్న కాళేశ్వరాన్ని పడావు పెట్టినందుకు సర్కారు పంతం. 2 సార్లు సర్కారు మేడిగడ్డ పర్యటన. బురద జల్లడంతోనే సరిపెడుతున్న పాలకులు, నీళ్ల కోసమే అరిగోసపడుతున్న రైతులు, అన్నదాతలు గోసపట్టదా అంటూ బీఆర్ఎస్ నిలదీత. తిప్పలు జరిగితే చర్యలు తీసుకోండి, రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వడం అంటున్న గులాబీ నేతలు. ఆరోపణలకే పరిమితమై నీళ్లు ఊసెత్తని ప్రస్తుత పాలకులు. సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు అంటారు కదా సభ ఎక్కి ప్రశ్నించే వాడిని తొక్కండి. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కరిని చూసి పండబెట్టి దొక్కుడు కాదు. ఈరోజు మీరు తప్పులకు బాధపడుతున్నారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తొక్కుకోకుండా చూసుకోండి సార్. మీకు ప్రభుత్వాన్ని పండబెట్టుకోకుండా చూసుకోండి జర. నల్గొండ డిస్టిక్లో పూర్తి స్థాయిలో పొలాలు వెనుకపోయినాయి. నల్గొండ డిస్టిక్ అంటేనే ఆ దగ్గర మొత్తం ఎర్ర నీళ్ళలు, సుక్క నీళ్ళు అందకుంటే, గంట నీళ్లు లేకుంటే పెగుళ్ళు బారే పరిస్థితి. మరి కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా ఏదో చేసి నీళ్ళు అందిస్తా ఉంటే గది కూడాను చేయకపోయా. ఏదో పంతనాలు వండుకుంటా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుని కూల్చేస్తే మంచిగా అవుతుందని నీ తరపున నువ్వు పంతాలు వేసుకుంటున్నావు. ఈడ చూస్తేనేమో రైతాంగం వారి పంట పొలాలను బర్లకో గోర్లకో ఈ విధంగా కిరాయిలు ఇచ్చుకొని మేపుకుంటున్నారు. కళ్ళ ముందు పంట ఎనుకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు ఎక్కడైనా పొలంలో పని చేస్తే మీకు తెలవాలి. ఓటు నోటు కేసులో దొరికిపోయినా మీకేం తెలుస్తుంది లేండి. రైతాంగ గోసలంటే వంగి వరాలు చెప్తే తెలుస్తుంది, వంగి నాట్లు వేపిస్తే తెలుస్తుంది ఆడేందో పరిస్థితి. కానీ ఇక్కడ మనకంతా లేదు కావచ్చు. మన ఏడ పైసలు ఏం మిగిలితే గది నొక్కేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూల్చేయాలి, మరో కొత్త ప్రాజెక్ట్ని కట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు, సమాజం ఈసారి ఏ విధంగా చేస్తుంది ప్రభుత్వం చూడండి. ఈ యొక్క బాగోదాలు తెలుసుకోండి. విషయాన్ని చూద్దాం. ఒకరి ఆకలి బాధ, మరొకరి ఆధిపత్య ఆరాటం. ఒకరిది గుక్కెడు నీళ్ల కోసం ఆవేదన, మరొకది నీళ్లు లేకున్నా పర్వాలేదు, తమ మాటే నెగ్గాలనే ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. మాకు కొత్త ప్రాజెక్టే కావాలని పాలకులు తెగేసి చెప్తున్నారు. పాత ప్రాజెక్టు ఉన్న చిన్న రిపేర్లే చేస్తే పరిస్థితి చెక్కబడుతుందని పాత పాలకులు చెబుతున్నారు. మాకు గుంటెడు భూమి తడిసే నీళ్ళిస్తే చాలని రైతన్న చేతులు చాచి అడుగుతున్నారు. కానీ సర్కారు మాత్రం తమకు రాజకీయాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తుంది తప్ప రైతుల బాధ ఖర్చే మార్గం చూపడం లేదు. గీడ మస్తు రాసిండు ఆ ముచ్చట. ఈ ముచ్చట కాదు ఇది. ఈ ముచ్చట అయితే బరాబర్ వచ్చింది. చెప్తా వినండిగా. గుంట పాడడానికి నీళ్ళు ఇయ్యండి అయ్యా అని ఈ ప్రభుత్వాన్ని రైతాంగం వారు చేతులు చాచి మరీ అడుక్కుంటున్నారు. ఈ అడుక్కునే పరిస్థితి రావద్దని కేసీఆర్ అయితే కాళేశ్వరం కట్టిండు. దాని ద్వారా నీళ్లు వస్తున్నాయి, బరాబర్ వస్తున్నాయి. ఆ నీళ్ళను పొందినోడైతే గుండె మీద చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు అని ఒప్పుకోవాలి, నిలదీసి అడగాలి. నాతో పాటు మీరు కూడా స్టాండప్ అయితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరొక గళం తయారవుతుంది. అంతేనే కదా. మరి అంత అయినప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న మేడిగడ్డను రిపేర్ చేసి నీళ్ళు ఇస్తే అయ్యా మా గొంతులు దడుపుకుంటామని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు? రైతాంగం వారు ఎదురు చూస్తున్నారు. మనకి అది సోయి బారడం లేదు. పాత ప్రాజెక్ట్ వద్దు, మాకు కొత్త ప్రాజెక్టే కావాలి. కేసీఆర్ ఎట్లయితే 80,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడో ఆమె దోచుకోద్దా, ఆమె తినొద్దా, అది మాకు వద్దా అని ఈ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఈరోజు రైతాంగం వాళ్ళు కష్టపడేది పూర్తి స్థాయిలో తెలవాలి. ఒకడు అంటాడు సన్నాసి, వచ్చి నెల అవుతుంది కదా, 2 నెలలు అవుతుంది కదా, తుత్త రాగట్లేదా, 10 సంవత్సరాలు ఏడబడుకున్నావు. నువ్వు ఏడబడుకున్నావు భయ్. ఇక్కడ రైతాంగం వాళ్ళు గొర్రెలు మేపుకుంటారా పొలాన్ని? నువ్వు ఏడబడుకున్నావు.
ప్రశ్నించే శాత కాకుంటే మూసుకో, లేకుంటే కూసో. ఏది శాత కానప్పుడు చెక్కలెక్క ట్రైన్లో పోయేటప్పుడు చెక్కలాట్లు ఆడుకో. ప్రశ్నించే వాళ్ళని ఎదురు రాకు. రేవంత్ రెడ్డి గారు, దయచేసి చెప్తున్నాను, మీరు ఆ మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిందో పూర్తి స్థాయిలో దాన్ని ఒక్కటే పిల్లర్ కదండి, మీకు సంపాదించుకోవడానికి కొత్త కొత్త ప్రాజెక్టు కొడితేనే మీకు 1,000 కోట్ల రూపాయలు వస్తాయి. తమ్మిడి హెట్టికాడ మీరు కనుక మళ్ళీ ప్రాజెక్ట్ నిర్మిస్తే అది పూర్తి స్థాయిలో ఆ స్ట్రక్చరే మొత్తం ఆగమైపోతుంది. దానికి ఇది అన్నారం బ్యారేజ్ రాదు, ఏ బ్యారేజ్ రాదు. ఏదైతే పైపుల ద్వారా దగ్గర దగ్గర 5 కిలోమీటర్ల నుంచి ఎత్తిపోతల పథకం పెట్టారో అది కూడా పూర్తి స్థాయిలో ఊసిపోతుంది. చెప్తున్నాను కదా, మీరు చేయాల్సింది ఏం లేదు. అక్కడ ఒక ఆర్టికల్ నిలబడింది, గుంట భూమి ఉన్న వాళ్ళకి సుక్క నీళ్ళని తీయండి. గదొక్కటి చాలు. ఈ రాతలు ఏడైనా చూసామండి? మీరే చెప్పండి తెలంగాణ ప్రజలరా, ఇటువంటి రాతలు మనం ఎక్కడైనా చూసామా? ఇందిరమ రాజ్యంలో ఉన్నప్పుడు ఇదే విధంగా ప్రస్తావించిన మొత్తం ముచ్చట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఇదే విధంగా రావాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటేశారు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ మీద ఎంత అభిమానం ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక బాహుబలే, ఆ బాహుబలి పేరును కాపాడుకోండి. ఆ నీళ్ళేదో ఇచ్చిపడేయండి. ఆ తమ్మిడి హెట్టిని పూర్తిస్థాయిలో ఆ మాట విడిచేయండి. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఒక పిల్లర్ని కట్టేయండి. ఆ వాటర్ని ఇస్తే కనుక మీ జోలికి ఎవరారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. మీరు ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. మీరు ఫెయిల్ అయ్యేది ఈయనే. కాబట్టి దయచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేసి రైతాంగ వారిని ఆదుకోవాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను.